వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బీహార్ ఎన్నికల్లో రోజుకొక ట్విస్ట్ నెలకొంటూనే ఉంది. ఇప్పటి వరకు ఒక హై వోల్టేజ్ డ్రామా నెలకొంది. అభ్యర్థుల విషయానికి సంబంధించి ఒకవైపు మహాకూటమి, అలాగే ఎన్డీఏ ఒక కొలిక్కైతే చర్చలు తీసుకొని రాలేకపోయారు. ఒక కంక్లూజన్ కంటే అభ్యర్థులు ఎవరు అన్న దానిపైన కూడా ఒక కంక్లూజన్, ఎవరికి ఎన్ని సీట్లు అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు ఒక కంక్లూజన్కి రాలేదు. మరోవైపు ఇంకొక ట్విస్ట్ నెలకొంది. జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. రాఘేపూర్ అంటే తేజస్వి యాదవ్కు కంచుకోటైన రాఘేపూర్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అన్న ఊహాగానాలు చాలా వినిపించాయి. బట్ ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ అయితే పోటీ చేయడం లేదు అన్న క్లారిటీ అయితే వచ్చింది. ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ కృషి కోసమే పనిచేస్తానే తప్ప పోటీ చెయ్యను, ఇది నేను ఎన్నికల్లో పోటీ చేయొద్దనేది కూడా పార్టీ నిర్ణయమే అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని ఫైనల్గా ఆయన ప్రకటించేస్తారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన తెలిపారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని, బట్ తాను మాత్రం పోటీ చేయనని చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం అంటూ తెలిపారు. రాఘేపూర్లో తేజస్వి యాదవ్ కి ఆపోజిట్గా నేను పోటీ చేస్తానంటూ వచ్చిన వార్తలపైన ఆయన మొదట ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే నామినేషన్లకు ఇంకా 2 రోజుల ముందే ఈ ప్రశాంత్ కిషోర్ ఇటువంటి ప్రకటన చేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఎన్నికల్లో పోటీ చేయబోను అంటూ ఆయన కీలకంగా అయితే ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ, ఆయన ఇంకా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జేడీయూ 25 సీట్లు కూడా గెలిచే ఛాన్సే లేదు. నితీష్ కుమార్ మళ్ళీ సీఎం కాలేరు అంటూ ఆయన జోస్యం చెప్పారు. అయితే జనస్వరాజ్ 150కి పైగా సీట్లు గెలుస్తుంది అంటూ కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్ట్. తను ఏదైనా సరే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న ఒక అనాలిసిస్ కోసం ప్రశాంత్ కిషోర్ ఇస్ ద ఫేమస్ ఫర్ దట్. బట్ ఈసారి ఆయనే నితీష్ కుమార్ సీఎం కాలేరు అని చెప్తున్నారు. జనస్వరాజ్కి 150కి పైగా సీట్లు వస్తాయి అంటూ కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అయితే జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపైనే ఆయన దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయకుండా పార్టీ నిర్మాణం పైన ఆయన దృష్టి పెట్టనున్నారు. ఇది ఆయన ఎన్నికల రంగ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు ఫైనల్గా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పడంతో ఆయన ఎన్నికల రంగ ప్రవేశానికి సంబంధించి ఆ ఉత్కంఠకు తెర దించారు అనే చెప్పొచ్చు. తేజస్వి యాదవ్ కంచుకోటైన రాఘేపూర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. పార్టీ ఆ స్థానం నుంచి చంచల్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే జనస్వరాజ్ పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే దాన్ని తమ ఓటమిగా భావిస్తామంటూ కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. పార్టీ భారీ విజయం లేదా భారీ ఓటమిని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలకు గాను జనస్వరాజ్ పార్టీ ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేస్తుంది. మొదటి జాబితాలో 51 మంది ఉన్నారు. ఇంకా రెండవ జాబితాలో 65 మంది అభ్యర్థులు ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మొదటి నెలలోనే అవినీతికి పాల్పడిన 100 మంది రాజకీయ నాయకులు, అలాగే బ్యూరోక్రాట్ల అక్రమాస్తులను జప్తు చేస్తామంటూ కిషోర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ ప్రకటన కూడా సంచలనం రేపింది. పార్టీ తన ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగం, మద్యం నిషేధం వంటి అంశాలను కూడా చాలా ప్రధానంగా ప్రస్తావించిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఉత్కంఠకైతే తెర దిగిందని చెప్పొచ్చు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఫైనల్గా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ అయితే తెలిపారు తాను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని. సో పార్టీ సంస్థాగత బలోపేతం పైన దృష్టి పెట్టనున్నట్లుగా చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల టైంలో సంచలన పార్టీ పెట్టిన తర్వాత జనాలకు వెళ్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి అవినీతిపై కూడా ఎంతో పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో అందరూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా మొత్తం కూటములు పొత్తులో భాగంగా వాళ్ళు సీట్ల పంపకాలకు సంబంధించి సీట్లు కేటాయిస్తున్న సందర్భంలో తాను మాత్రం ఇప్పుడు ఈ పోటీ చేయడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో అనే ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు
ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అంటే పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తాను, తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలియజేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దనేది పార్టీ నిర్ణయం కాబట్టి రాఘోపూర్ లో తేజస్వి యాదవ్ పోటీ చేస్తానని మొదట ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. నామినేషన్లకు 2 రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా కీలక ప్రకటన చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో జేడీయూ 25 సీట్లు కూడా గెలిచే ఛాన్స్ లేదంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక నితీష్ కుమార్ మళ్ళీ సీఎం కాలేరని జన స్వరాజ్ పార్టీ అధినేత పొలిటికల్ స్ట్రాటజీ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ జోస్న్ చెప్పారు. ఇక జనసుధ 150కి పైగా సీట్లు గెలుస్తుందని ఆయన విశ్వసించారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమాల్లో కూడా అరెస్టుకు దారితీసిన వలన ఇతను ప్రశాంత్ కిషోర్ అరెస్ట్ కూడా అయ్యారు. తర్వాత కూడా ఎన్నికల్లో ఆ సభ్యత కీలకంగా వ్యవహరిస్తారంటూ కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ కూడా తెలియజేశారు. మొదట తేజస్వి యాదవ్ పోటీ చేసే స్థానంలో తాను కూడా పోటీ చేస్తానని మొదట్లో చెప్పినప్పటికీ కూడా ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు నామినేషన్లకు మొదటి దశ 7 తేదీతో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు. కానీ ఇంకా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దాంట్లో మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో అనేక పార్టీలకు సర్వేలు చేసి పార్టీల గెలుపులో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు ఏ పార్టీ అనుకూలంగా ప్రతికూలంగా ఉంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ కొంతమంది కొన్ని విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే తను పోటీని తప్పుకుని వారికి అనుకూలంగా స్టాండ్స్ చేస్తున్నారు, వారికి సూచనలు ఇస్తున్నారు. బట్ సంబంధించి కూడా ప్రశాంత్ స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు నామినేషన్ కొన్ని రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం చర్చ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు అనే దానికి ఒక స్పష్టత అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఆయన ఎన్నికల రంగ ప్రవేశం లేదు అనేదే, అంటే ఇప్పటివరకు ఆయనే పోటీ చేస్తారా, ఆయన ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ఆ ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పచ్చు. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై మాత్రమే దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ఇది పార్టీ నిర్ణయం అంటూ కూడా ఆయన తెలిపారు. ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన విషయాలు చూస్తే ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయకుండా పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టనున్నారు. ఇది ఆయన ఎన్నికల రంగ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు ఫైనల్గా తెరదించింది. తేజస్వి యాదవ్ కంచుకోటైన రాఘేపూర్ నుంచి ఆయన పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. బట్ పార్టీ ఆ స్థానం నుంచి చంచల్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. జన్సురాజ్ పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే అది మా ఓటమిగా భావిస్తామంటూ కూడా కిషోర్ స్పష్టం చేశారు. పార్టీ భారీ విజయం లేదా భారీ ఓటమిని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. సో ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్స్ మీద, ఆయన చేసే సర్వేల మీద చాలా వరకు కూడా సక్సెస్ అవుతాయన్న పేరుంది. కాబట్టి చాలా రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని స్వయంగా పిలిచి మరి సర్వేలు చేయించుకుంటాయి. సో మరి ఆయన జన్సురాజ్ పార్టీ గురించి, తన పార్టీ గురించి చెప్తున్న ఈ విషయం పైన కూడా ఒక ఉత్కంఠ, ఒక ఇంట్రెస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఆయన ఒక 150 సీట్ల కంటే తక్కువ వస్తే మాత్రం తమ ఓటమిగా భావిస్తామంటూ కిషోర్ కాన్ఫిడెంట్గా స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలకు గాను జన్సురాజ్ పార్టీ ఇప్పటికే 2 లిస్టులను విడుదల చేసింది. మొదటి లిస్టులో 51 మంది, రెండో జాబితాలో 65 మంది అభ్యర్థులున్నారు. అవినీతి పైన పోరాటం చేస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మొదటి నెలలోనే అవినీతికి పాల్పడిన 100 మంది రాజకీయ నాయకులు అలాగే బ్యూరోక్రాట్ల అక్రమాస్తులను జప్తు చేస్తామంటూ కిషోర్ హామీ ఇచ్చారు. ఇంకా నిరుద్యోగం, లిక్కర్ నిషేధానికి సంబంధించి కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన ప్రచారం చేశారు. ఇటువంటి అంశాలను, నిషేధించే అంశాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సో చూడాలి జన్సురాజ్ పార్టీకి బీహార్ ప్రజలు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అయితే స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతంపైనే తన దృష్టి ఉంటుంది అని కూడా స్పష్టం చేశారు.